శీర్షిక మోహనరాగం. రచన సుష్మశ్రీ. చదువుతుంది చాందిని రాజేష్. అది హైదరాబాద్ నగరం. పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రూమ్ నెంబర్ 404లో బెడ్ మీద అచేతనంగా నిస్సత్తువుగా పడి ఉంది మోహన. డాక్టర్లు తనకు అందిస్తున్న ట్రీట్మెంట్తో తనకి ఏ సంబంధం లేదన్నట్లుగా ఉంది ఆమె మానసిక పరిస్థితి. ఆమె వయస్సు 30కి దగ్గరలో ఉన్నా కూడా ఆమె ఆరోగ్య మానసిక పరిస్థితి కారణంగా 15 ఏళ్లు పెద్దదిగా కనిపిస్తూ ఉంది. తన జీవితం మొత్తం శూన్యంగా మారిపోయినట్టు కనిపిస్తూ ఉంటే జీవితం పట్ల ఎలాంటి ఆశ, బ్రతకాలి అన్న కోరిక లేకుండా ఉంది. మృత్యువు ఆమెను కబలించే క్షణం కోసం వేచి చూస్తూ ఉంటే నిరాశగా, నిస్సహాయంగా తన జీవితాన్ని మృత్యువు కోరలకి అప్పగించడానికి ఆమె సిద్ధంగా ఉంది. ఆ గది బయట ఆమె తల్లి, తండ్రి తమకన్నా ముందే తమ కూతురి జీవితం ముగిసిపోతుందని తెలిసినా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో దీనంగా కూర్చుని ఉన్నారు. వాళ్ళ బాధ ఏ దేవుడు కూడా తీర్చలేనిదని తెలిసినప్పటికీ మరికొన్ని రోజులు జీవితాన్ని తమ కూతురికి ప్రసాదించమని ఆ తల్లి కనపడిన ప్రతి చెట్టుని, పుట్టని వేడుకుంటూనే ఉంది. ఇక ఆమె తండ్రి కూతురు కోరుకున్న జీవితాన్ని ఆమెకి అందించలేకపోయాననే బాధ అతనిని ఒక పక్క తినేస్తూ ఉంటే మరొక పక్క తన కూతురికి మంచి జరుగుతుందని నమ్మి తన కూతురి జీవితం గురించి తను తీసుకున్న నిర్ణయం ఆమె భవిష్యత్తును శూన్యంగా మార్చేయడంతో ఆ బాధ అతనిని లోపలే కుమిలిపోయేలా చేసింది. అంత జరిగినా కూడా కూతురు తనని ఎందుకిలా చేశావు నాన్నా అని ఒక్క మాట కూడా అడగకపోవడం అతడిని ఇంకా వేదనకి గురిచేసింది. తన కూతురు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒక తండ్రిగా తను నిలుపుకోలేకపోయానేమో అని కుమిలిపోతున్నాడు. ఇంతలో 2 నర్సులు హడావిడిగా వచ్చి, డాక్టర్ గారు వస్తున్నారు, మీరు పక్కన నిలబడండి అని అన్నారు. వాళ్ళు వచ్చిన 2 సెకండ్లకి ఇండియాలోనే పెద్ద క్యాన్సర్ స్పెషలిస్ట్ అక్కడికొచ్చాడు. అతన్ని చూడగానే మోహన తండ్రి శంకరయ్య, ఆయన భార్య లక్ష్మి ఇద్దరూ ఆ గదిలోకి వెళుతూ ఉన్న రాఘవని నోరెళ్లపెట్టి చూశారు. రాఘవ మాత్రం వాళ్ళిద్దరిని కనీసం చూడను కూడా చూడకుండా మోహన ఉన్న గదిలోకి వెళ్ళాడు. అతను లోపలికి వెళ్ళగానే భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇద్దరికీ గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఆ వెంటనే అతను మోహనని చూస్తే ఏమవుతుందో అని కంగారు, భయం కూడా వాళ్ళల్లో కలిగాయి. లక్ష్మి భర్తని బాధగా చూసి చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంది. రాఘవ అప్పటికే మోహన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునున్నాడు. మోహన దగ్గరకు వెళ్లి ఆమెను చూడగానే అతని కళ్లల్లో సన్నటి కన్నీటి పొర, దానిని బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు. కల తప్పిపోయిన ముఖం, చిక్కి సగమైపోయిన శరీరంతో ఉన్న తన మోహనని చూసి నెమ్మదిగా ఆమె నుదిటి మీద చెయ్యి వేశాడు. అప్పటి వరకు కళ్ళు మూసుకుని నిద్రపోతున్న మోహనకి ఆ చేతి స్పర్శని, ఆ స్పర్శలో ఉన్న ప్రేమని ఆమె మనసు ఆ స్థితిలో కూడా గుర్తుపట్టింది. ఆమెకు తెలియకుండానే ఆమె మూసిన కనురెప్పల మాట నుంచి కన్నీరొచ్చాయి. ఆ కన్నీటికి అర్థం తెలిసింది కేవలం రాఘవకి మాత్రమే. వెంటనే తన చేతిని తీసి మోహనకి చేయాల్సిన ట్రీట్మెంట్ గురించి, టెస్ట్ల గురించి నర్స్కి చెప్పి వాటి రిపోర్ట్స్ అన్నీ తనకు పంపించమని చెప్పాడు. రాఘవ మాట మోహన చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి. రాఘవ ఆ గదిలో నుండి బయటకు రాగానే లక్ష్మి రాఘవకి ఎదురుగా వెళ్లి కళ్ళ నీళ్లతో, డాక్టర్ గారు, నా కూతురికి ఇప్పుడు ఎలా ఉంది? ఆమెకు నయమైపోతుందా చెప్పండి డాక్టర్ అని అడిగింది. రాఘవ ముఖంలో ఎలాంటి భావం లేకుండా, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మోహనని చూసిన తరువాత రాఘవ మనసంతా ఆందోళనగా, బాధగా అనిపిస్తూ ఉంటే తన క్యాబిన్కి వెళ్లి కూర్చుని భారంగా, బాధగా కళ్ళు మూసుకున్నాడు. రాఘవ వెళ్ళిపోయిన తరువాత లక్ష్మీ, శంకరయ్య ఇద్దరూ కూతురు దగ్గరికి వెళ్లారు. అప్పుడే మోహన నెమ్మదిగా కళ్ళు తెరిచి, రాఘవ వచ్చాడా అమ్మా అని అడిగింది. ఆ మాటకి ఇద్దరూ ఆశ్చర్యపోయి, నీకెలా తెలుసు తల్లి? నువ్వు రాఘవని చూసావా, మాట్లాడావా అని అడిగాడు శంకరయ్య. అప్పుడు మోహన, నాకు రాఘవని చూసే ధైర్యం ఎక్కడుంది నాన్న? అతనిని చూసే అర్హత కూడా నాకు లేదు. నా నుదుటి మీద రాఘవ చెయ్యి వేసినప్పుడు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో దానిని చెక్ చేసిన అతడికి తెలిసే ఉంటుంది. అతని మాట నా చెవిలో పడినప్పుడు నా కంటి నుండి వచ్చిన కన్నీరు, నా బాధ అతనికి చెప్పే ఉంటాయి అని అంది.
ఆమె మాటలకి వాళ్ళిద్దరూ తప్పు చేసిన వాళ్ళల్లా మౌనంగా ఉండిపోయారు. కళ్ళు మూసుకున్న రాఘవకి గతం తాలూకు జ్ఞాపకాలు కళ్ల ముందు మెదిలాయి. మోహన తనది ఇద్దరిది ఒకే ఊరు, ఒకే బడిలో ఒకే కాలేజీలో చదువుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ప్రేమగా ఎప్పుడు మారిందో వాళ్ళకే తెలియదు. ఆ ప్రేమ ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంత అనుబంధంగా మారిపోయింది. వాళ్ళ ప్రేమ గాథ ఆ ఊరిలో ప్రతి చెట్టుకి, పుట్టకి, కాలువ గట్టుకి, పచ్చని పైరుకి, చల్లని పిల్లగాలికి, ఎగిరే పక్షులకి, పండు వెన్నెలకి అన్నిటికీ వాళ్ళ ప్రేమ అర్థమైంది. చివరికి ఒకరోజు శంకరయ్యకి కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ తెలిసింది. కానీ ఇద్దరివి వేరే కులాలు కావడంతో నిర్దాక్షిణ్యంగా మోహనకి వేరే పెళ్లి సంబంధం చూశాడు. అది తెలిసి రాఘవ శంకరయ్య దగ్గరకు వచ్చి తను మోహనని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పాడు. అప్పుడు శంకరయ్య, నా కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు నీకెలాంటి అర్హత లేదు అని అన్నాడు. వెంటనే రాఘవ సూటిగా, అర్హత నాకు లేదా, లేక నేను పుట్టిన కులం వల్ల అర్హత లేదా అని అడిగాడు. వెంటనే శంకరయ్య, అయితే అర్థమైంది కదా రాఘవ, నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు. శంకరయ్య మాటలకు రాఘవ, మోహన నన్ను వదిలి ఇంకొకరిని ఎప్పటికీ పెళ్లి చేసుకోలేదు అని అక్కడే నిలబడి ఉన్న మోహనని చూశాడు. ఆమె తలదించుకుని మౌనంగా ఉండేసరికి రాఘవ ఆమె దగ్గరకు వెళ్ళి, చెప్పు మోహన, నీకీ పెళ్లి ఇష్టం లేదని చెప్పు. చిన్నప్పటి నుంచి మన మధ్య ఉన్న ప్రేమ అనుబంధం మీ నాన్నకి అర్థం కాదు. ఎందుకంటే ఆయనకి కులమనే అంటురోగం సోకింది. పద మోహన, మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఈ మాట నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నీకు తెలుసు అని తన అరచేతిని ఆమె ముందుకు చాపాడు. అప్పటి వరకు తలదించుకుని ఉన్న మోహన నెమ్మదిగా తలెత్తి రాఘవని చూసి తల అడ్డంగా ఊపింది. రాఘవ మోహనని ఆశ్చర్యంగా చూసి, ఏమైందిరా? వీళ్ళు నిన్ను బెదిరించారా, భయపెట్టారా? ఎవరి బెదిరింపులకు నేను భయపడను, నాతో రారా అని అడిగాడు. మోహన అంతకు ముందు రోజు జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుని అతి కష్టం మీద గొంతు పెగిల్చుకుని, మా నాన్నకి ఇష్టం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను రాఘవా అని చెప్పింది. శంకరయ్య పెళ్లి చేసుకోనని మొండికేస్తున్న కూతురు దగ్గరకొచ్చి, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను మీ అమ్మ ఈ క్షణమే చనిపోతాం అని బెదిరించాడు. మోహన కన్నవాళ్ల ప్రాణం నిలబెట్టడం కోసం ఆ క్షణం తన ప్రేమను వదులుకుంది. మోహన రాను అని చెప్పగానే అతడి గొంతు మూగబోయింది. అతని గుండె కూడా కొట్టుకోవడం ఆగిపోయిందేమో అని అతనికి అనిపించింది. అతడి మనసులో ఎన్నో ప్రశ్నలున్నా కూడా ఆమె రాను అని చెప్పిన ఒకే ఒక్క మాట అతడిని చిత్రవధకి గురిచేసింది. కళ్ళ ముందు ఉన్న తన ప్రేయసి రూపం కన్నీరు అడ్డుపడి మసకబారిపోయి కనిపిస్తుంటే మారు మాట్లాడకుండా అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మోహన పెళ్ళైన కొన్ని నెలల తరువాత అతనికి మోహన చెల్లెలు రమ్య ద్వారా మోహన పెళ్లికెందుకు ఒప్పుకుందో తెలిసింది. కులం పిచ్చి పట్టిన ఈ సమాజం మీద, శంకరయ్య మీద అతనికి అసహ్యం కలిగింది. ఆ కోపం, బాధ తన చదువు మీద చూపించి కష్టపడి చదువుకుని డాక్టర్గా స్థిరపడ్డాడు. తన ధ్యాస మొత్తం తన జీవితం మీద కాకుండా తను చేస్తున్న పని మీద పెట్టాడు. డాక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. రాఘవ తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయాలని చూసినప్పటికీ రాఘవ అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ఎందుకంటే అతని మనసు నుండి మోహన జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవని అతనికి తెలుసు. మనసు లేకుండా ఇంకొక అమ్మాయితో జీవితం పంచుకోవడం ఇష్టం లేక ఒంటరిగానే ఉండిపోయాడు. మోహనకి పెళ్ళైన 4 ఏళ్లకి కూడా ఆమెకి పిల్లలు పుట్టరు. ఒక పక్క పిల్లలు పుట్టలేదని అత్తగారు సాధింపులు, ఇరుగు పొరుగు వాళ్ళు అనే మాటలతో బాధపడుతూ ఉంటే మోహన ప్రేమ విషయం తెలిసిన భర్తకి ఆమె అంటే ఒక రకమైన చిన్నచూపు, నిర్లక్ష్యం ఆమె మనసుని మరింత కుంగిపోయేలాగా చేశాయి. ఒకరోజు మోహన ఆరోగ్యం దెబ్బతినడంతో ఆమెని డాక్టర్లకి చూపించారు. ఆమెకి క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు డాక్టర్ చెప్పారు. అదే అవకాశంగా తీసుకుని ఆమె భర్త, అత్తగారు రోగిష్టి పిల్లను మాకు అంటగట్టారు అని సాధించి ఆమెతో బలవంతంగా విడాకుల కాగితాల మీద సంతకం చేయించి మోహనని శంకరయ్య ఇంట్లో వదిలి వెళ్ళిపోయారు.
ఇక అప్పటి నుంచి శంకరయ్య కూతురుని తిప్పని హాస్పిటల్ లేదు. ఎన్నో పెద్ద పెద్ద హాస్పిటల్లో ఆమెకి వైద్యం చేయించాడు, కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి కొంచెం కూడా మెరుగుపడలేదు. చివరికి మోహన చెల్లెలు రమ్య రాఘవ క్యాన్సర్ స్పెషలిస్ట్ అని తెలుసుకుని అతని ఫోన్ నెంబర్ సంపాదించి ఆమె రిపోర్ట్స్ అన్నీ ఫోన్లో అతనికి పంపించింది. అమెరికాలో ఉన్న రాఘవ మోహన రిపోర్ట్స్ చూడగానే వెంటనే రమ్యకి ఫోన్ చేసి మాట్లాడాడు. మోహన గురించి అంతా తెలుసుకున్న రాఘవ ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇండియాకి వచ్చి మోహన ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్కి చేరుకున్నాడు. మోహన రిపోర్ట్స్ వచ్చిన తరువాత రాఘవ వాటిని చూస్తూ ఉండగా శంకరయ్య, లక్ష్మి, రమ్యతో కలిసి అతని క్యాబిన్లోకి వచ్చారు. రాఘవ వాళ్ళని చూసి ఏమీ మాట్లాడడు. రమ్య రాఘవ దగ్గరకు వెళ్ళి, మా అక్క ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్ అని అడిగింది. రాఘవ మొక్కుబడిగా, చెప్పాను కదా, నా ప్రయత్నం నేను చేస్తానని అని అన్నాడు. అప్పటి వరకు ఓపిక పట్టిన శంకరయ్య రాఘవ దగ్గరకు వచ్చి అతని కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు రాఘవ, నేను నా కూతురికి చాలా పెద్ద అన్యాయం చేశాను. బహుశా నేను చేసిన తప్పు దాని జీవితాన్ని బలి తీసుకుంటుందేమో. దయచేసి నా కూతుర్ని కాపాడు బాబు అని బోరున విలపించాడు. అతని కన్నీరు ఏమాత్రం రాఘవ మనసుని కదిలించలేకపోయాయి. ముఖం పక్కకు తిప్పుకుని, నేను ఎంత మెరుగైన వైద్యం అందించినా కూడా ఆమె మానసికంగా ధైర్యంగా సంతోషంగా ఉంటేనే నేను చేసే వైద్యం పనిచేస్తుంది. ఆమె మనసు శరీరం వైద్యానికి సహకరించడం లేదు అని చెప్పాడు. వెంటనే శంకరయ్య, ఆ విషయం నాకు కూడా అర్థమైంది బాబు. నేను చేసిన పిచ్చి పని వల్ల అది ఎంత నరకం అనుభవించిందో మాకు తెలిసొచ్చింది. నా కూతురి ప్రేమ కన్నా నాకు ఆ రోజు కులం ఎక్కువైపోయింది, కానీ ఈ రోజు దాని ప్రాణం మీదకొస్తే కులం కన్నా నాకు నా కూతురి ప్రాణమే ముఖ్యమని తెలిసొచ్చింది. దయచేసి నేను చేసిన తప్పును క్షమించి నా కూతుర్ని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యి. అది కేవలం నీ వల్ల మాత్రమే అవుతుంది. అది లోపల ఎంత బాధ అనుభవిస్తుందో నాకు తెలుసు. దాని బాధని నువ్వు మాత్రమే పోగొట్టగలవు అని అన్నాడు. రాఘవ ఆయనను చూసి, అయితే నేను డాక్టర్నైన తర్వాత నాకు అర్హత వచ్చిందంటారా మీ అమ్మాయి చేయి పట్టుకోవడానికి అని అడిగాడు. అతను అడిగిన ప్రశ్నకి శంకరయ్య తలదించుకుని, ఇప్పుడు నేను మిమ్మల్ని క్షమాపణ అడగడం తప్ప ఇంకేమీ చెయ్యలేను బాబు. జరిగింది మార్చలేను, కానీ కూతురు ఉన్నంతకాలం సంతోషంగా బ్రతకాలని కోరుకుంటున్నాను. అంతకు మించి నాకే కులం అవసరం లేదు. అందుకు మీ ప్రేమొక్కటే అర్హత అని నాకు తెలిసొచ్చింది అని అన్నాడు. రాఘవ ఆయన మాటలకి కాస్త మెత్తబడి, మరి ఇకరైనా మోహనని నాకు అప్పగిస్తారా? తన పూర్తి బాధ్యత నాకు ఇస్తారా? తనున్న కొన్ని రోజులైనా నాతో ఉండనిస్తారా అని అడిగాడు. అందుకు రాఘవ తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ఒప్పుకోవడంతో రాఘవ మోహన దగ్గరకు వెళ్ళి ఆమె పక్కనే కూర్చుని నిద్రపోతున్న ఆమె నుదిటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుని, నేను నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను, నా మీద నమ్మకం ఉంది కదా అని అడిగాడు. మోహన నెమ్మదిగా కళ్ళు తెరిచి రాఘవని చూసి, అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదురా, నాకు తెలుసు అని కన్నీటితో అంది. రాఘవ ఆమె కన్నీటిని తుడిచి, ఇదే మన జీవితానికి తొలి అడుగు, ఎప్పటికీ నేను నీ చేతిని వదిలిపెట్టను అని ఆమె తల నిమురుతూ చెప్పాడు. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.